హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, 2 రోజుల క్రితమే ఈ ఢిల్లీలోని రాజేందర్ నగర్లో రావూస్ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో చదువుతున్నటువంటి ముగ్గురు సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఈ వరద నీరు ఆ బేస్మెంట్లోకి రావడం వల్ల చనిపోయిన విషయం మనందరికీ తెలుసు. దీనికి సంబంధించి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు మీ ముందుకు వచ్చినాను. ఈ విషయం మీద నాకు కొంత అవగాహన ఉంది. ఎందుకు అనంటే మా అబ్బాయి కూడా ఐఐటి ఢిల్లీలో ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాడు. హాస్టల్లో అకామిడేషన్ దొరక్కపోవడం వల్ల ఫస్ట్ ఇయర్లో బిల్డింగ్స్ షార్టేజ్ తోటి పక్కనే ఉన్నటువంటి జియా సరాయ్ అనేటువంటి లొకాలిటీలో ఒక రూమ్ రెంట్కి తీసుకొని ఉంటున్నాడు. అక్కడ నేను అనేక సార్లు వెళ్ళడం జరిగింది. ఎంత కంజెస్టెడ్గా ఉంటుంది ఆ ఏరియా అంటే, ఒక చిన్న చిన్న అగ్గిపెట్టెల లాంటి రూముల్లో 2-3 జస్ట్ పడుకోవడం, లేచి బయటకు రావాలి అనన్నా ఇంకొక అభ్యర్థి ఆర్ స్టూడెంటు అడ్డొచ్చేంతటువంటి ఇరుకైన గదులు, ఇరుకైన సందులు, సన్లైట్ ఏమాత్రం లేనటువంటి ఏరియా నేను చెప్తున్నటువంటి జియా సరాయ్ అనేటువంటి ఏరియా కూడా. ఆ ఏరియాలో అనేక కోచింగ్ సెంటర్లు, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, ఐఐటిలో చదివిన తర్వాత వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళంతా అక్కడ ఉంటారు. సేమ్ సిచ్యుయేషను ఇప్పుడు ఈ రాజేందర్ నగర్ ఎవరైతే సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుంటున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఎక్కువ మంది ఆ రాజేందర్ నగర్లోనే ఉంటారు. ఎందుకంటే అక్కడే ఎక్కువ సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ బేస్మెంట్లో జనరల్గా పర్మిషన్ దేనికి ఇస్తారు? మున్సిపాలిటీ వాళ్ళు ఏదైనా స్టోర్ సామాన్లు పెట్టుకోవడానికి కానీ, వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ ఇచ్చేటువంటి ఆ బేస్మెంట్ ఏరియాని లైబ్రరీగా మార్చి పిల్లల దగ్గర ఆ లైబ్రరీలో, బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో సీట్లు ఎలా ఉంటాయో తెలుసానండి. మనం ఏదైనా ఇంటర్నెట్ కేఫ్కి వెళ్తే ఒక్కొక్క క్యాబిన్ ఉంటుంది. జస్ట్ ఒక 2 చెక్కలు ఉంటాయి, మధ్యలో ఒక కంప్యూటర్ ఉంటుంది, ఒక చైర్ ఉంటుంది. దాన్ని ఆనుకొని ఇంకో కంప్యూటర్, ఇంకో చైరు. ఆ రకంగా ఒక ర్యాక్స్ లాగా తయారు చేయబడి ఉంటాయి బేస్మెంట్లో ఉన్నటువంటి లైబ్రరీస్. నేను ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, మా అబ్బాయి కూడా ఆ జియా సరాయ్లో ఈ ఫైనాన్స్కి సంబంధించి, ఎంబీఏ ఫైనాన్స్ సంబంధించి ఒక సిఎఫ్ఏ కోర్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. వాడు కూడా ఐఐటిలోకి వెళ్ళి, లైబ్రరీలోకి వెళ్ళి చదవాలి అంటే అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ కూడా ఉంటుందని చెప్పి జియా సరాయ్లోనే ఒక బేస్మెంట్లో ఉన్నటువంటి లైబ్రరీలో నెలకి 1500 రూపాయలు కట్టి అక్కడ చదువుకుంటున్నాడు. కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది. సో వాళ్ళ యొక్క లైబ్రరీలో సీట్లు అంత కంజెస్టెడ్గా ఉంటాయి. రాజేందర్ నగర్ కోచింగ్ సెంటర్స్ నడుపుతున్నటువంటి బేస్మెంట్ లైబ్రరీస్లో నెలకి ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 3000 నుంచి 3500 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. ఒక చిన్న ఏరియాలో సుమారుగా 100 మంది స్టూడెంట్స్ని లైబ్రరీలో చదువుకోవడానికి అవకాశం కల్పించినందుకు 3000 × 100 వేసుకున్నా సరే 3 లక్షల రూపాయలు నెలకి ఒక బేస్మెంట్లో ఉన్న చిన్న రూమ్లో వాళ్ళు వసూలు చేస్తున్నారు అంటేనే అక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ల యొక్క ధనదాహం కానీ, అక్కడ ఉన్నటువంటి ఓనర్స్ యొక్క ధనదాహం కానీ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ చనిపోయినటువంటి ముగ్గురులో ఒక అమ్మాయి మాకు తెలిసినటువంటి సింగరేణిలో పనిచేస్తున్నటువంటి విజయ్ కుమార్ అనేటువంటి ఒక డీజీఎం, డిప్యూటీ జనరల్ మేనేజర్ యొక్క కూతురు కూడా ఉంది. ఆమె, వారి కుటుంబం ఇంతకు మునుపు నేను కొత్తగూడెంలో ఉన్నటువంటి ఒకటే బ్లాక్లో 5th ఫ్లోర్లో మా నైబర్స్గా వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. ఆ అమ్మాయి నిజంగా ఎంత పద్ధతిగా పెంచారు అని అంటే, వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే కాళ్లకు మొక్కి ఆ అమ్మాయి ఆశీర్వాదం తీసుకునే అంత హంబుల్ మెంటాలిటీ, రెస్పెక్ట్ చేసేటువంటి, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి బిహేవియర్ ఉన్నటువంటి అంతటి బంగారం లాంటి అమ్మాయి ఢిల్లీలోనే డిగ్రీ పీజీ చదివి సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్గా అక్కడ కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళింది. వాళ్ళ మదరు కూడా, వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు ఆ పాపని ఎంత మంచిగా పెంచారు అంటే, 3 పిల్లల పెద్ద అమ్మాయి, ఆ అమ్మాయి ఎంత అపురూపంగా పెంచారు అనేది మేము ప్రత్యక్షంగా చూసాం. ఎంత పద్ధతిగా, ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఎల్డర్స్ అంటే అంత పద్ధతిగా పెంచారు. అలాంటి వాళ్ళు చేతికి వచ్చినటువంటి కూతుర్ని కళ్ళారా తమ ఆ నీటిలో మునిగి చనిపోతే వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో మనం ఒకసారి ప్రత్యక్షంగా చూస్తే తప్ప అది అర్థం కాదు.
మా అబ్బాయిని కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అరే బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలోకి నువ్వు వెళ్ళకరా, ఆ వాటర్ అంతా ఇట్లా వచ్చి చనిపోయారు ముగ్గురు, నువ్వు అట్లాంటి పని చేయొద్దు అంటే, ఏం కాదులే డాడీ అని అన్నాడు. మేము ఎంత చెప్పినా వినకపోతే నెక్స్ట్ డే వాడే చెప్పాడు, లేదు డాడీ అది మూసేశారు, ఇంకొక 3 రోజులు దీన్ని తెరవరు, 3 రోజుల తర్వాత రావచ్చని చెప్పారు అని అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక 2-3 రోజులు టెంపరీగా దానికి విరామం ప్రకటించి ఆ తర్వాత యథావిధిగా వాళ్ళ యొక్క బిజినెస్ని కండక్ట్ చేసుకునేటువంటి సౌలభ్యం భారతదేశంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా చాలా సర్వసాధారణమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవైపు ఆ ఢిల్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు ఎందుకు దాన్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేయట్లేదు, అదేవిధంగా పోలీసులు ఒక నెల రోజుల క్రితం ఆ కోచింగ్ సెంటర్లో నుంచే ఒక అబ్బాయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు, ఇట్లా బేస్మెంట్లో లైబ్రరీ నడుపుతున్నారు, అది డేంజర్ ఉంది కాబట్టి యాక్షన్ తీసుకోండి అని చెప్పినా కూడా దాని మీద ఎవరు పట్టించుకున్న పొప్పాన పోలే. అంటే ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నడిచే పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ కనిపిస్తుంది, ఒకవైపు ఢిల్లీ ఆప్ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ ఈ కరప్షన్కి, అవినీతికి వ్యతిరేకంగా మేము భారత రాజకీయాల్లోకి వచ్చాము అని చెప్పుకునేటువంటి ఒక పార్టీ సాక్షాత్తు ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చూసి చూడనట్లుగా కోచింగ్ సెంటర్లని వదిలేయడం వల్ల ఇలాంటి డెత్ టోల్ 3 చనిపోవడం జరిగింది. అసలు ఇది 3 కాదు, 9 మంది దాకా చనిపోయారు అని చెప్పి అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు మొన్న చేసినటువంటి ధర్నాలో కూడా వాళ్ళ మెయిన్ డిమాండ్ నంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్, ఎంతమంది నిజంగా చనిపోయారో దాన్ని బహిర్గతం చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రధాన డిమాండ్గా కూడా పెట్టారు. అని అంటే ఈ డెత్ టోల్ ఇంకా రైజ్ అవుతుందేమో అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే భారతదేశంలో కుళ్ళిపోయినటువంటి ఈ వ్యవస్థని, ఈ భ్రష్టు పోయినటువంటి ఈ వ్యవస్థని మార్చేదాకా ఈ దేశంలో ఇలాంటి అకృత్యాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే మొన్న జనవరి 2024లో ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని చెప్పి ఈ కరప్షన్ పర్సెప్షన్స్, అంటే ఈ అవినీతిలో, లంచగొండితనంలో ఏ దేశం ఏ స్థానంలో ఉంది అని చెప్పి ఒక ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. మన 2023 సంవత్సరానికి గాను 2024 జనవరిలో రిలీజ్ చేసిన డేటా ప్రకారం 180 దేశాలుంటే మన దేశం 93వ స్థానాన్ని ఆక్రమించుకున్నది కరప్షన్లో. అంటే 1వ స్థానం అసలు కరప్షన్ లేనటువంటి, చాలా తక్కువ ఉన్నటువంటి దేశంతో మొదలయ్యి 180వ దేశం దాకా పోతే మనది 93వ స్థానంలో ఉంది. అది ఈ లాస్ట్ 2022తో పోలిస్తే 2022లో 85వ స్థానంలో ఉన్నది 93వ స్థానానికి పడిపోయింది. అంటే ఈ కరప్షన్ అనేది భారతదేశంలో తగ్గకపోగా పెరుగుతూ వస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణగా తీసుకోవచ్చు. నార్వే, న్యూజిలాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ నెంబర్ 1 అలాంటి దేశాలు ఎంతో నిజాయితీగా ముందుకు దూసుకెళ్తా ఉంటే మనం మాత్రం ఇంకా మా జీడిపి పెరుగుతోంది, మేము 5th లార్జెస్ట్, 3rd లార్జెస్ట్ అని చెప్పుకుంటూ పోతున్నాం. కానీ సగటు మానవుడు నిజాయితీతో అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ నిబంధనలకు అనుగుణంగా పొందేటువంటి పరిస్థితి లేనేలేదు. ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కోచింగ్ నిర్వాహకుల మీద 7 మంది మీద ఎంతమందో మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. బట్ అట్ ది సేమ్ టైం ఎవరైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారో వాళ్ళ యొక్క పర్యవేక్షణ లోపాన్ని చూపెట్టి ఆ బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా పోలీస్ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. దీని మీద మీకు ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉంది, ఇంకే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుచు జై హింద్.